జై విశ్వనాథ జై అన్నపూర్ణ మాంబ జై. అందరికీ నమస్తే అండి. నా పేరు బొండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ. సాక్షాత్తు సనారి విశ్వేశ్వరుల వారి సంవాదమునందు వేదాంత ప్రబంధమునందు ప్రథమాశ్వాసము 24వ భాగం 35వ ఎపిసోడ్ ఈరోజు తెలుసుకుందామా? ఈ యొక్క వీడియో శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం అభివృద్ధి కమిటీ తరఫు నుంచి ఇలా అందజేస్తున్నాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? విరిమి అన్నము రక్తమాయను యదే విస్తారమై ఇంద్రియం బనుకూలంబుగ క్రీడగలిగినది స్త్రీ భాగంబు యచ్చైనచో వనితాకారము పురుషుడవును యధికం వారెవ్వరుంగాక ఈ తనువైనందగనే నపుంసకగతిం తద్యం సమం పార్వతీ. తాత్పర్యము: వినుము, అన్నరసం రక్తముగా మారి అది చివరికి శుక్లముగా మారును. తదనంతరము స్త్రీ పురుషుల కలయిక వలన స్త్రీ శక్తి ఎక్కువైన స్త్రీ శరీరము ఏర్పడును. పురుష శక్తి ఎక్కువైన పురుష శరీరము ఏర్పడును. ఇరువురు శక్తి సమానమైన నపుంసక దేహము ఏర్పడును. పార్వతి పంచచామరం ఇట్టి తనువు చేయుచున్నట్టి ఇంద్రియంబులు నట్టి దేహమెట్టులాయనాతి పురుషులందును పట్టియున్న వస్తువెంతో బాగా సంఖ్యలేర్పడగన్ గుట్టు తెలియచేయు నాకు గురుతులన్నీ చూడగన్. తాత్పర్యము: ఇటువంటి దేహములు చేయగల ఇంద్రియములు కలిగిన స్త్రీ పురుషుల శరీరముల యందు ఏమేమి అవయవములు కలవు, ఎంతెంత కలవు, వాటి వివరములు నేను గుర్తించు విధముగా గుట్టు తెలియజేయమయ్యా విశ్వనాథ. రేతస్సే తనువాయనందు కఫమేరే పిత్త రుధిరామయం వాతశ్రేష్మ పుసి గులిమియా వైనంబుగా ఉమ్మియున్రేతస్సున్మలమూత్ర నాళ్ళు నరమారేతిన్వసాశల్యమున్ ఈతాదృశ్యము మూల్గురోమ ఫలలం ఎన్నాయనే పేగులున్. తాత్పర్యము: రేతస్సు వలన తనువు కలిగెను. దాని యందు కపము, పిత్తము, రక్తము, వాతము, శ్లేష్మము పూసి గులిమి, అదే విధంగా ఉమ్మి, రేతస్సు, మలము, మూత్ర ద్వారములు, నరములు, అదే రీతిని మాంస రసము, ఎముకలు, మాంసము, వెంట్రుకలు మరియు పేగులు. వచనం: వినుము పార్వతి, రేతస్సు యొక్క ప్రేరణ వలన ఏర్పడిన ఈ శరీరమునందు 72 పెద్ద ఎముకలు, 32 నరములు, 33 మూరల పెద్ద పేగు, జానెడు పొట్ట, 33 కోట్ల రంధ్రములు, వాటి యందు వెంట్రుకలు, 115 ఫలముల మాంసము, 5 మానికల రక్తము, అరసోలెడు పైత్యము, అరసోలెడు శ్లేష్మము, అరసోలెడు ఉమ్మి, అరసోలెడు శుక్లము, 2.5 సోలలు మూత్రము, 61 ఫలముల మలము, 2 వీరముల పూసి, 5 వీసములు గులిమి, 20 గోళ్ళు, 9 ద్వారములు, 1 సూక్ష్మ బ్రహ్మరంధ్రము, 15 ప్రక్కటెముకలు, 64 ప్రధాన జాయింట్లు, 1 నాభి ద్వారం, 32 తులాల మెదడు,
50 తులాల ఎముకలలో సున్నము, 5 తులములు పాత మలం, 12 తులములు కొవ్వు, 2 తులములు నేత్రములు యందు కఫము, 5 సోలలు నీరు, అంగుళము అగ్ని, అంగుళము జ్వరము, 3 అంగుళములు హృదయగుండె, 7 అంగుళములు తాలువ గుండె, 5 అంగుళములు నల్లగుండె, 3 అంగుళములు పువ్వు గుండె, అంగుళములలో 3వ భాగం కొండ నాలుక, 32 దంతములు, 1 కంఠముడి, 5 హృదయములు, 1 నాలుక, 2 మూత్రనాళములు, అంగుళన్నర ప్రమాణము గల 2 అండములు, 3 అంగుళములు మేఢ్రము, జానెడు ప్రమాణము గల 2 పాదములు, 2 జానలు ప్రమాణము గల 2 పిక్కలు, 3 అంగుళములు ప్రమాణము గల 2 మోకాలు చిప్పలు, 2 జానలు ప్రమాణము గల 2 తొడలు, జాన ప్రమాణము గల పుష్ట భాగము, 3 అంగుళముల ప్రమాణము గల మేఢ్రములు, అండములు ఉండు స్థానము జానడు, పై పొట్ట 3 అంగుళములు, అందులో పొట్ట అరంగుళం, బొడ్డు జానెడు, పై గుండె అంగుళన్నరలో గుండె అంగుళన్నర, కుతుక 3 అంగుళములు, కంఠము అంగుళన్నర, గడ్డము అంగుళం వెడల్పు గల 2 పెదవులు, అంగుళంలో 3వ భాగం చెబుకము లొత్త, అంగుళం ముక్కు క్రింద భాగము, 2 అంగుళములు నాసికాదండం, అంగుళం భ్రూమధ్య స్థానము, 2 అంగుళములు కపాల భాగము, అంగుళం కేశ భాగము, 2 అంగుళముల ప్రమాణము గల 2 చెవులు, అంగుళం ముప్పాతిక ప్రమాణము గల 2 కనుబొమ్మలు, అంగుళం పావు పొడవు గల 2 నేత్రములు, 3/4 అంగుళం వెడల్పు ప్రమాణము గల నేత్రములు, 2 అంగుళం ప్రమాణము గల 2 చెంపలు, కంఠము మొదలు జాన ప్రమాణము గల 2 ఊపిరితిత్తులు, జాన 3/4 ప్రమాణము గల 2 పక్క భాగములు, 3 అంగుళముల నాలుక, అంగుళం పావు కంఠనాళం, అంగుళం గుదస్థాన ద్వారం, 3 అంగుళములు కపాల స్థానము, జాన ప్రమాణము గల 2 హస్తములు, చేతి వేళ్ల నుండి కంఠస్థానం వరకు 2 మూరల గల 2 చేతులు, 5 జానల మనిషి చుట్టుకొలత, 7 జానల మనిషి పొడవు, 9 అంగుళముల కంఠము చుట్టుకొలత, 24 అంగుళముల శిరస్సు చుట్టుకొలత, 3 జానల వెంట్రుకలు ఉండు చుట్టుకొలత, 13 అంగుళములు తొడల చుట్టుకొలత, 11 అంగుళములు పిక్కల చుట్టుకొలత, 2.5 అంగుళములు చీలమండ, అంగుళన్నర పాదము అడుగు భాగము, అంగుళం చీలమండ జాయింటు, భుజముల నుండి కంఠము వరకు 4.5 అంగుళముల ప్రమాణము గల ప్రదేశము 3 మరియు 2 అంగుళముల పొడవు గల చేతి వేళ్ళు, 6 అంగుళములు మణికట్టు, అంగుళములో 3వ భాగము వేలిగ్రోళ్ళు, అంగుళమున్నర ప్రమాణము గల 2 తెల్లగ్రుడ్లు, అంగుళములో 3వ భాగము నల్లగుడ్డు, అందులో 3వ భాగం పాప గుడ్డు, ఆ పాపమే నీవు, అలాగు అయి ఉన్న నీవే నేను, నేను అని ప్రమాణముగా చెప్పుచున్నది ఏదో అదియే తత్వము, ఆ తత్వమే పరమాత్మ అయిన విరాట్ విశ్వబ్రహ్మము అని తెలుసుకొనుము. ఈ రహస్య తత్వము నీకు ప్రత్యక్షముగా తెలియజేసి తిని పార్వతి, ఈ విజ్ఞానమును మనసు లగ్నము చేసి చక్కగా అవగాహన చేసుకొనుమా. జై గురుదేవా. విన్నారు కదండి, సనారి వారు మన యొక్క శరీరంలో ప్రతి ఒక్క పార్ట్ టు పార్ట్
కొలతలతో సహా చెప్పడం జరిగింది. అలానే మన యొక్క బాడీలోని నిత్యం వెలువడే వాటి గురించి కూడా చాలా వివరంగా చెప్పబడ్డారు. ఎంత వివరంగా చెప్పారంటే ఇది ఒకటికి 2 సార్లు ప్రతి ఒక్కరూ మరీ మరీ విని తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వీడియో అండి ఇది. తప్పకుండా మీరంతా విన్న తర్వాత మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచగలరు. జై సనారి విశ్వేశ్వర తండ్రి.